ఇది చేయు వింతలన్నీ జీవితంలో మలుపులు గెలుపులు ఓటములు నిరాశలు నిస్పృహలు ఇవన్నీ జతులే. ఆవిడ్ని చూసి మన జాతి గర్వించాలి. అంతటి మహాగాయని ఆవిడ, నాద తపస్విని, గ్రేట్ వసంత దేశాయ్ అండ్ శాంతారాం గారు మ్యూజిక్ డైరెక్టర్. భూపాలి యొక్క ప్రశంసలు పొందిన ధన్యజీవి ఆవిడ. హర్ వాయిస్ ఇస్ ఎ నేషనల్ ఎసెట్. దీనికి కొట్టాలి మీరు చెప్పచ్చు. హర్ వాయిస్ ఇస్ ఎ నేషనల్ ఎసెట్. శృంగారం గాని భక్తి గాని సరే, ఏ రసమైనా సరే అందులో హృదయం, సిన్సియారిటీ, ఒక తపస్సు, ఒక వేదన కనపడుతుంది ఆవిడ పాడుతుంటే. ఆవిడ అందుకనే శంకరాభరణంలో ఎన్ని పాటలు ఉన్నా దొరకునా ఇటువంటి సేవ అనే క్లైమాక్స్ సాంగ్ పాడినటువంటి మహనీయురాలు ఆవిడ, మహాగాయకురాలు ఆవిడ. పాట లేకపోతే ఆ పిక్చర్ లేదు సార్. అదేవిధంగా మానస సంచరరే నిద్రావస్థలో అది పోస్ట్ అవుతుంది శంకర శాస్త్రి మీద. అది సదాశివ బ్రహ్మేంద్ర అనే మహాయితి రాసినటువంటి గీతం. అంత చక్కగా పాడిన వారిని ఇద్దరిని చూశాను నేను. ఒకటి వాణి జయరాం గారు, ఇంకొకరు నేను పేరు చెప్పినా ఎవరికి తెలియనటువంటి వారు మహావాది వెంకటప్పయ్య గారు. పాడితే విని తన్మయుడైనాను. జాతి మొత్తం తన్మయమైంది ఆవిడ పాడితే. అటువంటి కనుక మహాగాయని, మహా తపస్విని పాడిన పాట నువ్వు పాడావు. గ్రేట్ గ్రేట్ సాహిత్యకర్త వేటూరి గారు నా గురించి మంచి మంచి మాటలు చెప్పారు. ఇవి అన్నీ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వసంత్ దేశాయ్ గారికి. ఇలా ఏం చిన్న పని పెద్ద పని అని ఏం లేదు, పని పని. ఆ విధంగానే మీరు పని చేయాలని అదే మాకు నేర్పించారు. ఆ విధంగానే ఫీల్డ్ లో చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అని ఎవరు లేరు. ఎవరు పిలుస్తారో అక్కడ టైంలో వెళ్ళి, పంక్చువల్ గా వెళ్ళి మీరు సిన్సియర్ గా పని చేయాలని. వాణి చేయరమ్మంటే పంక్చువల్ గా టైంలో వస్తారు, కరెక్ట్ గా పాడతారా అని ఒక ఏమో కొంచెం పేరు నేను సంపాదించుకున్నాను. ఇంకొకటి, ఏమైనా డిఫికల్ట్ కంపోజిషన్స్ ఉంటే నన్ను గుర్తు పెట్టుకొని పిలుస్తారు. మాకు మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ ద సాంగ్స్ మాకు అన్ని డిఫికల్ట్ కంపోజిషన్స్ వచ్చింది. ఇప్పుడు విధి చేయులాగా, ఆనతీనియరా, దొరకున ఇటువంటి సేవ చాలా డిఫికల్ట్. అది కూడా ఆ క్లైమాక్స్ లో అది శంకరాభరణం ఇప్పుడు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు కూడా ఆ సీన్ లో నేను ఏడుస్తాను.